వీరాభిమాని. మీ అంచనా ఏంటి? మీరు పిఠాపురం వెళ్ళొచ్చారు కదా, ఏంటో మరి జనసేన నాయకులు చాలామంది మీది నర్సాపురం నియోజకవర్గం, మీదేమో పి గన్నవరం నియోజకవర్గం, మీది భీమవరం నియోజకవర్గం, కానీ ఆ నియోజకవర్గంలో ప్రచారం మరి నాకు తెలియదు మీరు ఎంతవరకు ప్రచారం చేశారనేది. అందరూ కూడా పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురం వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్కి ఫేవర్గా అక్కడ ప్రచారం చేసి వస్తున్నారు. ఏంటి రాఘవేంద్ర ప్రసాద్ గారు మీరే కూడా వెళ్ళారు, మీరు కూడా అక్కడ పరిస్థితిని చూశారు కాబట్టి పృథ్వీరాజ్ గారు ఇప్పుడు దాకా చెప్పారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆయన చెప్పాల్సింది చెప్పారు. మీ అంచనా ఏంటి? మీకేమనిపిస్తుంది పిఠాపురంలో? 99 ప్రేక్షకులకి మరియు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న నా తోటి డిబేటర్స్కి మీకు అందరికీ నమస్కారం అండి. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైం కూడా మీ డిబేట్లో నేను ఒకసారి చెప్పాను, ఆయన విజయం అనేది నల్లేరు మీద నడకండి. ఇట్టి పరిస్థితిలో కూడా ఆయన మొట్టమొదటి సీటు అనౌన్స్ అయ్యేది కూడా పిఠాపురం నుంచి అనౌన్స్ అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము వెళ్ళేది ఎందుకంటే మా అధినేత అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఏదో ఉడతా శ్రీరామచంద్రుడు రావణాసుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఉడత ఏ రకంగా అయితే సాయం చేస్తుందో ఆ రకంగా మా అధినేత ప్రజాక్షేత్రంలో పోటీలో ఉన్నారు కాబట్టి మా ఉడత బట్టుగా మా సాయం మా వంతుగా మేము వెళ్ళి కొంచెం ప్రచారం చేస్తాం. అంతేగాని మేము వెళ్ళడం వల్ల ఆయన నెగ్గుతారా లేకపోతే మేము వెళ్ళకపోవడం వల్ల ఆయన ఓడిపోతారా అనేది అసలు సమస్య లేదండి. ఒక దేవుడికి ఒక భక్తుడు చేసే చిన్న ఇది మాట వీళ్ళు ప్రచారం చేయడం అనేది. అంతేగాని ఎవరు ఇప్పుడు అలాగనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి మొత్తం అంతా ప్రచారం చేయట్లేదండి, స్టేట్ అంతా అన్ని పార్టీ నాయకులు అందరికీ పోటీ చేస్తూ ఉంటారు కదా, అలాగే మా అధినేతకి మేము మా కార్యకర్తలకి మేము వెళ్ళి పోటీ చేస్తున్నాం. రైట్ అండి. ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్, ఎలా ఉంది ప్రజల నుంచి? వారు వన్ సైడ్ సార్, అసలు అక్కడ మాట్లాడుకునేది మెజార్టీ కోసమే కానీ పవన్ కళ్యాణ్ గారి సీటు కోసం కానే కాదు. 2014లో పార్టీ పెట్టారు, 2024లో ఆయన ఎమ్మెల్యే అవుతారు. ఒకసారి ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ గేట్ తాగితే అంటే పార్టీ పెట్టిన లక్ష్యం తీరిపోయినట్టేనా? లేదండి. మరి పిఠాపురంలో గెలిచేస్తే ఇంక జనసేన అనుకున్నది సాధించేసినట్టే అన్నంతగా ఎందుకు ఎలివేషన్స్ ఇస్తున్నారు అని కొంతమంది ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. అంతేగాని ఆయన ఏమైనా అన్నారని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక్కసారి అసెంబ్లీ గేట్ టచ్ చేస్తే సరిపోతుంది, నా జీవితం ధన్యమైపోతుంది అన్నారా? ఆయన అసెంబ్లీని టచ్ అయిపోయినా సరే ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజలకి ఎన్నో రకాల సంక్షేమ ఆయన తోచిన సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అంతేగాని ఆయన ఎమ్మెల్యే అయిపోవాలి, నేను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతేనే చేస్తాను అన్న నాయకులు ఎవరెవరు ఉన్నారో మనం ఈ ప్రజాక్షేత్రంలోనే అన్నట్లో చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా. మీరు ఇన్ ద సెన్స్ జనసేన నాయకులు అందరూ పర్టికులర్ గా ఒక సామాజిక వర్గం అందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని చెప్పి. సార్ రవిశంకర్ గారు, ఐఎమ్ వెరీ సారీ టు సే అండి, ఇక్కడ ఒక సామాజిక వర్గానికి మీరు అంటగట్టే ప్రయత్నం చెయ్యొద్దు సార్, ప్లీజ్ దయచేసి. పోషించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, పెద్దల పాత్ర పోషించాలి అన్నారు. కానీ ఈ పార్టీ కాపుల పార్టీ అని ఎప్పుడైనా చెప్పలేదు, కాపుల కోసమే పెట్టామని చెప్పారా? ఆయనకి ఆయనే ఇంట్రెస్ట్ చూపించారు కదా, ఆయనకి ఆయనే నేను కాపుడు అని చెప్పుకోవడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే కాపుల పార్టీ కాపు నేత కాదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారు కాపు నేతలన్నీ, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కాపు నేత కాదు. ఆయన ఒక రాజకీయ నేత, ఆయన ఒక కులం కోసం ఆయనకి ఎందుకు అంటగడతారండి? అలాగనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ రెడ్డి పార్టీ అని, టీడీపీ కమ్మ పార్టీ అని అంటారా? ఎందుకని జనసేన ఒకదాన్ని కాపుల పార్టీ అంటున్నారని అందరూ కాపులు ఎక్కువ సపోర్ట్ చేసినంత మాత్రం కాపుల పార్టీ అయిపోతా అవుతారు. రెడ్లు సపోర్ట్ చేయట్లేదండి, వైఎస్ఆర్సీపీకి రెడ్లు సపోర్ట్ చేయట్లేదా? అలాగే తెలుగుదేశం పార్టీ కమ్మలు సపోర్ట్ చేయట్లేదా? ఉన్న దాంట్లో 99% ఇంకా మాకున్నది ఏంటంటే సామాజిక వర్గం పర్సెంటేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పర్సెంటేజ్ లో వాళ్ళు ఎంత శాతం